నాకు తెలిసిన నువ్వు ఇక్కడే ఉంటావని. ఇదిగో టెలిగ్రామ్, వెంటనే డ్యూటీలో జాయిన్ కావాలని నీకు ఆర్డర్స్ వచ్చాయి. ఈ రోజేనా? అవును. నువ్వు ఆలస్యం చేస్తే నీ చదువు నా శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. ఏ చూస్తావే, వెళ్ళు. నిన్నే సిగ్గు శ్రమ అంటే పెద్ద పౌరుషం ముంచుకొచ్చింది. ఏం బావా ఇప్పుడు కళ్ళగా చూసావా? మా అబ్బాయి మగాడు, నీ కూతురు ఆడది. చంద్రబాబు నీలాంటి మోసగాడు కాదు. అప్పో ముందుంది ముసళ్ళ పండుగ. విన్నావా బావా? నీ కూతుర్ని అదుపులో పెట్టుకో. ఇదే చెప్పడం. వయసు వచ్చిన పిల్ల నాన్న కోప్పడ్డాడు నా మెప్పు నా మీద వేయడానికి కాకపోతే ఏమిటి తల్లి, ఆలోచన తక్కువైతే అపాయాలు ఎక్కువ. నాన్న అసలే తల్లి లేని పిల్ల. నాన్న జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగే నేను పలకను. అలాగే ఉంటే నాకు ఈ బాధ లేదు. ఏం చదవబోతున్నావు? బాగా ఎల్లి ఆవు తేలు పెట్టే దూడ కట్టు మీద నాన్న చెప్పలా చెప్తేవేంద్రా? చెప్తే నీకు మాట్లేదు. లోపలికి సద్దం పెట్టు. ఏది సద్దం పెట్టు? ఆగరాకుండా ఎవరమైనా నువ్వు వస్తున్నాడేమో. ఓ ఎంగిలిపేసా? నాకు ఎంగిలిపేసి అర్థం కాదని తెలుగులో చెప్పు. గంగుగాడు ఎవడాడు? అబ్బా గంగుగాడు. అల్గో మళ్ళీ ఆ ఎంగిలిపేసి పోటు పోయిద్దన్నాడా? అల్గో మళ్ళీ బాబు తెలుగులో చెప్పు. గంగులు లేడు. వాడేమో నన్ను కొట్టాడు. ఎందుకు కొట్టాడు? మోరికి నేను కొట్టలేదు. అందుకు కాదు, వాళ్ళ ఆవిడ్ని ఫోటోలు తీశారు కదా, అందుకు కొట్టాడు. మరి చెప్ప బాగా తగిలితే నువ్వు లోపల పెళ్లి కొట్టడానికి తీసుకుంటా. అలాగే మంచిది తీసుకురా. సరే అదో అదే వద్దన్నా. అదిగో మేడం ఇలా కూర్చోండి. ఎవరు? అదే ఆ రాష్ట్ర కంపెలు. వాడు వచ్చినా ఏమి అనదు. ఎందుకంటే వాడు మా పాలేరు. పర్వాలేదు. సరే
ఫోటోలు వెలకట్టమా? ఫోటో లేని జీవితం, ఫోటో లేని ప్రపంచం. వృధా, 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 అదేట్రా పడిపించి పట్టండి. అక్కడ చూసావనే గొప్పి ఎదవులకు చదివిస్తే ఎలాంటి అపాయం వస్తుందో ఇప్పటికైనా మీ నాన్న గ్రహిస్తే మీ బ్రతుకులు బాగుపడతాయిరా. లేకపోతే అమ్మా అమ్మా అయ్యో అనుకుంది ఏమిటా గొప్పది? ఆ గంగులేని చేస్తే మన ఇంటి కోసం మాట మిగులుతున్నాడు మావయ్య. మీ పాలేరు ఇలాంటి పాలు పని చేశాడంటే అందుకు మీ ప్రోత్సాహం లేకుండా ఉంటుందని అందరికీ అనుమానంగానే ఉంది. అబద్ధానికి నిజం చాలా దూరంగా ఉంటుంది బాబు. దానిలో కాఫీ కూడా నేనే కారణం కాదని చెప్పాను. ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను, అక్కస్తో అమాయకులు కొట్టించే అలవాటు నాకు లేదు బాబు. రామాదేవి గారితో కాఫీ అని చెప్తాడేమో, నువ్వు వెళ్ళినప్పుడు మాత్రం అందులో నా తప్పేమీ లేదని మాత్రం నాకంటే చాలు. మగతా అప్పుడు ఏమైందా? ఏది అనుకున్న దానికంటే 10 బస్తాలు తక్కువై కాఫీ ఒప్పుకున్నాడా? ఇందులో కాఫీ అడగవలసిన అవసరం ఏమొచ్చింది? మిగిలింది నీ బకాయే. అయితే నా బస్తాలు నాకు ఇప్పుడు ఇవ్వనమాట. ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది? ఎక్కడి నుంచి వస్తామో నాకు తెలియదు. తల తాకట్టు పెట్టి సరే నా బాకీ తీర్చవలసిందే. తాకట్టు పెట్టేందుకు నా దగ్గర ఏముంది బాబు? ఇల్లు తాకట్టు పెట్టించావు, పోయింది పోగా ఉన్న 2 ఎకరాల భూమి కూడా తాకట్టు పెట్టావు. ఇక నా దగ్గర ఏమీ లేదు. ఈ కట్టె మాత్రం మిగిలింది. దీన్ని కండగా పోసుకొని ప్రాణం తీసుకోబాలి. మాకు వేసు మావయ్య. పౌరుషం ఎందుకురా? పని చౌక మావయ్య ఏంటి మావయ్య ఇది? ఉన్న 2 ఎకరాలతో తిరిగిపోయి ఏ విధంగా బ్రతుకుతున్నావు? ఆ 2 ఎకరాలు కూడా నువ్వు లాగేసుకుంటే మేము అడుక్కుంటూ పట్టు చేతులు పట్టుకుంటుంటే అలా కోరుకు. అతను మనకు బంధువు కాదు, రాహులు. అవును మావయ్య, నీకన్నా రాహుల్లోనే అవి చచ్చిన శవాలు పీక్కుంటుంటాయి. కానీ నువ్వు బతుకున్న మనుషులు పీక్కుంటున్నావు. వచ్చిన చెట్టుపై ఎడవచ్చింది. నా బాధవాన్ని తెలుసుకొని నేను బయలుదేరాను. బావా ఎల్లుండి వరకు నీకు వాయిదా ఇస్తున్నాను. నా 10 బస్తాలు దాన్ని నాకు తీర్చి వచ్చింది. మాట్లాడద్దని మా నాన్న చెప్పరా? బావా ఏం చెప్తావు? కళ్ళు మూసిపోయేమిట్రా? నానసింగా కొట్టేవట. ఒంటిగా చేస్తే ఆడదాన్ని అవమానిస్తుంటే మగతరగా మగవాడు ఎవరు చూస్తూ ఊరుకున్నాడు. మగాడు కాబట్టి కొట్టేవరా? మగవాడు ఆకలి నుండి ఆడదానిగా బ్రతకమని ఆ భగవంతుని నన్ను అసలు రాయలేదండి బాబు. కాస్త వెనక ముందు ఆలోచించాను కాబట్టి అంతటితో సరిపోయింది. ఏం జరిగేదో వస్తుందా? ఏం జరుగుతుంది తొందరగా తెలిస్తే మీ కారణానికి వచ్చే అబ్బాయిని కూడా నువ్వే కాపాడుతుంది. కానీ మాట వెళ్ళకండి బాబు. గంగులు ఏమో పదకొట్టు. గంగులు నువ్వు పొలవేళ్ళు, ఆ తర్వాత నాన్న నేను వస్తాం. నువ్వేళ్ళు బావా, నా బకాయి ధాన్యం వస్తారు. కష్టాలను ఒకేసారి కలిసి వచ్చాయి. నీ ఇష్టం వచ్చి మాట్లాడుకో. మమ్మీ నాన్న ఏం చేస్తాం? మన పరిస్థితులే బాగుపడదు. వెళ్ళు బాబా, వెళ్ళు. 2-3 రోజుల్లో చూసిస్తాను. వెళ్ళు. నీకు ఎన్ని వరకు వాయిదా ఇచ్చారు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. ఏమిటో ఆయన చెప్పేది? ఏమో చెప్తే నా చెప్తాను రా. మా ఇంటికి ఎందుకు? నీకు బాట వల్ల 10 బస్తాలు తాను నానెత్తాను. మీరేనా బతుకుతారు? పాలు తాగే రంగులు చూస్తే బాబు కాదండి. 7వ పదవి
మీకు తెలుస్తారు కానీ ఈ బాకీదారులు పొందగదని రావయ్యా రంగయ్య. గంగులు ఎప్పుడు మా పొలంలో ఉంచుకుందాం. ఎప్పుడు పొలంలో ఉండడా? 6 జీతం కూడా ఇవ్వలేని పాడుకొని ఎందుకన్నా మన పొలంలో పెట్టుకుందాం. వాళ్ళు